తెలంగాణలో ఉత్కంఠ రేకిస్తున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడింది. మైకులు మోగబోయాయి, నేతల ప్రచారాలు బంద్ అయ్యాయి. తక్షణమే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా 14న ఫలితాలు వెల్లడి కానున్నాయి. శాంతి భద్రతల నేపథ్యంలో సెక్షన్ 144 అమల్లో ఉంచుతూ ఇప్పటికే సిపి సజ్జనర్ ఆదేశాలు జారీ చేశారు. 5 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒకే చోట గుమికూడడం నిషేధించారు. ఇక పోలింగ్ జరిగే నవంబర్ 11న ఉదయం 6 గంటల నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు నియోజకవర్గ పరిధిలో ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఫలితం వెల్లడయ్యే రోజు నవంబర్ 14న ఉదయం 6 గంటల నుంచి నవంబర్ 15న ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. నియోజకవర్గ పరిధిలోని అన్ని వైన్స్ బార్లు, మద్యం షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్నటువంటి బార్లు మూతపడ్డాయి. ఈ ఆంక్షలు నవంబర్ 12 వరకు కొనసాగుతాయి. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఆ రోజు కూడా మద్యం దుకాణాలపై నిషేధం ఉంటుంది. రైట్, ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. సో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, సో ఉప ఎన్నిక ప్రచారం ముగిసిన నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఎటువంటి ఆంక్షలు కొనసాగుతున్నాయి? దీపిక, ఉప ఎన్నికకు సంబంధించిన ప్రచార ప్రక్రియ పూర్తవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా కొద్దిసేపటి కిందటే జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఈ రోజు నుంచి, అంటే ఈ క్షణం నుంచి మళ్లీ పోలింగ్ ముగిసేదాకా కూడా ఎలాంటి ఆంక్షలు ఉంటాయి అనేది ఆయన అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇటు 144 సెక్షన్ అయితే ఇంప్లిమెంట్ అవుతుందంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే మొత్తం 59 మంది అభ్యర్థులు అయితే లిస్ట్ అవుట్ అవడం జరిగింది, ఫైనల్ లిస్ట్ అవుట్ అవడం జరిగింది. అందులో 58 మంది పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు, అలాగే ఇండిపెండెంట్ సంబంధించిన అభ్యర్థులు కాగా ఒకటి మాత్రం నోటా దాన్ని కూడా కన్సిడర్ చేస్తారు. కాబట్టి మొత్తం 59 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్టు అవుతుంది. దీనికి సంబంధించి కూడా మొత్తం 4 వీవీప్యాట్లను కూడా ఈవీఎంలను కూడా సిద్దం చేసినట్టయితే చెప్పడం జరిగింది. ఒక ఏదైతే పోలింగ్ స్టేషన్ సంబంధించి 4 ఈవీఎంలు ఉంటాయి, ఒక్కొక్క దాంట్లో కూడా 15 అయితే ఉండడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే వీవీప్యాట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అక్కడ పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశాం. ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే వెంటనే ఈసీఎల్కి సంబంధించిన ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే అక్కడికి వచ్చి దాన్ని వితిన్ మినిట్స్ లోనే రిజాల్వ్ చేస్తారంటూ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. వీటితో పాటు మొత్తం కూడా 4 లక్షల మంది ఓటర్లు అయితే ఉన్నారు. 4,01,365 మంది ఓటర్లు అయితే ఉన్నారు. వీళ్ళకి సంబంధించి 139 కేంద్రాల్లో 407 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 226 సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలుగా గుర్తించడం జరిగింది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం ఏదైతే సెంట్రల్ ఫోర్సెస్ ఉన్నాయో సిఎస్ఎఫ్ కి సంబంధించిన ఫోర్సెస్ అయితే ఏర్పాటు చేసినట్టు చెప్పడం జరిగింది. ఇప్పటివరకు కూడా 8 బెటాలియన్ల సెంట్రల్ ఫోర్సెస్ అయితే రావడం జరిగింది. మొత్తం 3 అంచెల భద్రతనైతే ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ప్రధాన పోలింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడ సెంట్రల్ ఫోర్సెస్ తో పాటు స్టేట్ ఫోర్స్ ఉంటుంది. అలాగే మిడిల్ కి వచ్చేసరికి స్టార్టింగ్ పాయింట్ రెండిట్లో కూడా స్టేట్ కి సంబంధించిన పోలీసులు, అలాగే స్థానిక పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు అనేది అధికారులు అయితే చెప్తున్నారు. 3 అంచెల భద్రత అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఎవరైతే తమ ఓటు వేయడానికి వస్తున్నారో వాళ్ళు కేవలం స్లిప్ ఒకటి తీసుకొస్తే సరిపోదు, ఖచ్చితంగా ఓటర్ కార్డు అనేది తెచ్చుకోవచ్చు. లేకపోతే కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 12 గుర్తింపు కార్డులలో ఏ ఒక్కదాన్ని తెచ్చినా కూడా ఖచ్చితంగా ఆర్ఓ ఆమోదించడం జరుగుతుంది. కాబట్టి కేవలం ఓటర్ స్లిప్ తీసుకొచ్చి తాము ఓటు వేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే 85 ఏళ్లకు పైబడినా లేకపోతే వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 103 ఓట్లను హోమ్ ఓటింగ్ అయితే వినియోగించుకోవడం జరిగిందంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే రేపు ఎల్లుండి ఏదైతే పోలింగ్ జరగబోతుందో పోలింగ్ థ్యాంక్ యూ.